సోమనాథుని సమస్త భాషాకృతులు. సోమనాథుని భాష్యం ఆలోచిస్తే సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, సంస్కృత భాషోదాహరణము, వృషభాష్టకము, త్రివిధ లింగాష్టకము, ఈ 5 కూడా సోమనాథుడు సంస్కృత భాషలో రచించిన కృతులు సోమనాథుడు. ఈ అష్టకాలన్నీ కూడా సోమనాథుడి భాష్యము శృతి ప్రమాణంలో పారమ్యాన్ని నిరూపిస్తున్నాయి. 25 ప్రకరణములు సమస్త గ్రంథం ఉంది. దీనికి వీర మాహేశ్వర సారోద్ధారం అని పేరు. మనోహరుడైన ఒక శైవాగమవేత్త దీని వ్యవహారాంతికలో టీకను రచించాడు. సోమనాథ భాష్యం నందు ఇది పురటములు మాత్రము లభ్యమవుతున్నది. రుద్రభాష్యం చతుర్వేదమందు రుద్రాధ్యాయనకు సోమనాథ భాష్యం. రుద్రాధ్యాయనం కూడా త్రివిధ లింగాష్టకం. ఇష్టలింగము, ప్రాణలింగము, భావలింగము అని 3 గూర్చి ఒక్కదానికి 7 అనుష్ఠుప్ శ్లోకాలు రప్పబడ్డాయి. కన్నడ భాషలో లఘుకృతులు సద్గురు రగడ, చెన్న బసవరగడ అక్షరాంగ పద్యములు, శరణు బసవరగడ, బసవలింగ నామావళి, శీల సంపాదన, శివగణ సహస్రమాల అనునవి పాల్కురికి సోమనాథుడు కన్నడ భాష రచించిన లఘుకృతులు. చించిన కృతులు రచించిన లఘుకృతులు. సోమనాథుడు కన్నడలో కూడా చాలా రచనలు చేసి ఉండటం వల్ల కన్నడ కవి చరిత్రకారు అతని కన్నడ కవిగా కూడా చెప్తున్నారు. సోమనాథుడు బసవభక్తి పరవశుడై తన్మయత్వంతో అతని వివిధ ప్రక్రియల మూలమున తన్వి తీర స్తుతించి చరితార్థుడయ్యాడు. సమస్త భూయిష్టములైన అక్షరాంగ గద్యపద్య రగడలు, బసవరగడలు మొదలైన లఘుకృతులు ఎన్నో రచించాడు. కానీ అవి సామాన్య జనములకు అందుబాటులో లేవు. అందువల్ల సర్వజన సులభమైన ద్విపదలో మహిమాన్వితములైన బసవేశ్వరుని చరిత్రను, పండితారాధ్య చరిత్రను కూడా రచించి ఉన్నారు. అందులో ఈ ఊహతోనే వీరేశ్వరం గారు కూడా వీరభద్ర ఉదాహరణ కూడా రచించారు అని చెప్పచ్చు.